Hello, everybody. So, welcome to our first live story or storytelling, whatever ఏదైనా కావచ్చు. సో ఈరోజు వచ్చేసరికి మన స్టోరీలో మెయిన్ హీరో ఆర్ మెయిన్ క్యారెక్టర్ ఎవరితో కాదు, స్టోరీ ఇది మనదే. కమాన్ గాయస్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీ లైఫ్ స్టోరీస్ని షేర్ చేసుకోవాలనుకుంటే you know what to do. Comment it down and we can share it to the world. ఎవరి లైఫ్కి వాడే హీరో, ఎవరి స్టోరీలో వాడే హీరో. సో ఇవాళ వచ్చేసరికి మన స్టోరీ ఓపెన్ చేస్తే 2019. అప్పుడు మన మెయిన్ క్యారెక్టర్ అయిన మన హీరో ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ అయిపోతూ ఉండొచ్చు. అప్పుడు అతని సిచ్యువేషన్ ఏంటంటే మరీ రిచ్ కాదు, మరీ పూర్ కాదు, అలా అని చెప్పి మిడిల్ క్లాస్ అంతకన్నా కాదు, వెరీ లోవర్ మిడిల్ క్లాస్. దేర్ ఇస్ నో సొంతిల్లు, నో ల్యాండ్, నో ప్రాపర్ ఫిక్స్డ్ మంత్లీ శాలరీ ఫర్ హిస్ ఫాదర్. లేదు, ఇన్కమ్ సోర్సే ఉండకపోతుండే ప్రాపర్గా. ఫార్చునేట్లీ అది ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వచ్చి ఉంటుంది, అది వేరే ఎపిసోడ్. బట్ ఇన్ దిస్ ఎపిసోడ్ మనం వి గోనా narrate how he went through his stock market journey. Stock market, a big and bigger dream for every middle class and a poor, and it's believed that that's the only one thing that can make you broke or fucking rich. సో అలానే సో కట్ చేస్తే 2019లో మన హీరో మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ డూయింగ్ హిస్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్, ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తుండే. సో హీ వాజ్ సో అప్పుడే ఆల్ నోస్ వాట్ హ్యాపెన్ ఇన్ 2019, the corona pandemic that hit everyone very hard. మన వాడికి వస్తే he started enjoying it. ఎందుకంటే అప్పుడు చూడొచ్చు ఆల్ న్యూస్ ఛానల్స్ కానీ ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ అందరు చనిపోతున్నారు, దెర్ ఈజ్ నో వ్యాక్సిన్, ఎనీథింగ్. కానీ మన మెయిన్ క్యారెక్టర్ వచ్చేసరికి he was enjoying, ఎందుకంటే he never had a hope on his life. అసలు ఎందుకు బతుకుతుండో అతనికే తెలియదు, ఏం చేద్దామని బతుకుతుండో అతనికే తెలియదు, కానీ బతుకుతుండో. కానీ ఆ పాండమిక్ తోటి హీ వాజ్ లైక్ లోకం అంతమైపోతుంది, ఇంకా మనం చేయాల్సింది ఏం లేదు, ఆల్ గోనా డై అనుకొని హీ స్టాప్ డూయింగ్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్టెడ్ ఎంజాయింగ్ హిస్ లైఫ్. ఎలా అంటే ఈజ్ ఈటింగ్ వాట్ ఎవర్ హీ వాంట్, సీయింగ్ వాట్ ఎవర్ హీ వాంట్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ హీ వాంట్. కానీ కట్ చేస్తే ఇట్స్ గాట్ ఇంప్రూవింగ్, వ్యాక్సిన్ చేస్తున్నారంట. అవన్నీ విన్నాక హీ గాట్ షాక్డ్. ఎందుకంటే ఈజ్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ మొత్తం ఎండ్ ఆఫ్ 1 year హీ వేస్టెడ్ అండ్ ఫైనాన్షియలీ బ్రోక్. పాపం వాళ్ళ ఫాదర్కి మంత్లీ ఇన్కమ్ కూడా రాకపోతుండే. అండ్ హీ గాట్ అ సిస్టర్ టు, షీ నీడ్స్ టు గో స్కూల్ అండ్ స్కూల్ నీడ్స్ టు పే ఫీ. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్, ఎటువైపు వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ మనీ మాత్రం కావాలి టు సర్వైవ్. ఎవ్రీవన్ థాట్ పాండమిక్ ఈజ్ టఫ్, బట్ ఆఫ్టర్ పాండమిక్ ఈజ్ టూ టఫ్. ఆ తర్వాత హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ బికాస్ ఇంజనీరింగ్లో ఒక ఇయర్ వేస్ట్ అయిపోయింది and there is no placements, all are getting laid off, no jobs, and life is fucking on its own. So ఏం చేస్తాడో తెలియదు, how he gonna survive. అలా సర్చ్ చేస్తుంటే he got one word, that is stock market. So okay, how he gonna start? సో ఏం చేస్తాడంటే మొత్తం he started searching, మొత్తం అని చెప్పాను, but he started at point 0 and level 0.
అది స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 month హీ డోంట్ నో వాట్ హీఈస్ డూయింగ్, బట్ హీస్ లుకింగ్ ఎట్. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ తెలుసుంటే యు నో ఆల్ దీస్ ఇండికేటర్స్ అండ్ ఫకింగ్ స్టఫ్ విచ్ ఆర్ ల్యాకింగ్. ఏంటంటే ఈ ఇండికేటర్స్ కొన్ని స్ట్రాటజీస్, ఎవరో చెప్పిన స్ట్రాటజీస్, వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ బ్యాక్ టెస్టింగ్, వితౌట్ పేపర్ ట్రేడింగ్, ఇవేం చేయకుండా జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతుండే అన్నట్టు. వాట్ హీ డిడ్, అతని మనీ కూడా లేకపోతుండే. సో వాట్ హీ డిడ్, హీ బారోడ్ 10K at fucking 10,000 from his friend and started doing it. సో అతను చాలా అంటే బ్లైండ్గా స్టాక్ మార్కెట్లో పెడతా అంటే ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు అబ్బా. సో హీ స్టార్టెడ్ ఫేకింగ్ ఇట్ దట్ హీ ఈస్ మేకింగ్ ప్రాఫిట్స్. ఎస్ అఫ్ కోర్స్ హీ ఈస్ డూయింగ్ ప్రాఫిట్స్, బట్ హౌ, జస్ట్ అన్ అజంప్షన్ ఆఫ్ అయిపోయిన ట్రేడింగ్ని తీసుకొని ట్రేడ్ వచ్చేసింది, నేను కొట్టేసిన, ప్రాఫిట్ చేసిన, లైక్ ఇంత పెడితే ఇంత వస్తుండే ఈ ప్రాఫిట్స్ అని చెప్పి బ్లైండ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుండే. అలా చేసి చూపెట్టి తన ఫ్రెండ్ నుంచి ఒక 10K అప్పు తీసుకున్నాడు. ఆ 10Kతో స్టార్ట్ చేసిన తన జర్నీ వెరీ ఫాస్ట్, నాట్ ఈవెన్ అ మంత్, ఇన్ ఏ ఫకింగ్ వీక్. సో స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో హీ డిడ్ంట్ గాట్ ట్రేడింగ్ అంటే ఆ ఇండికేటర్ ఏం ట్రేడింగ్ చూపించకపోతుండే. కానీ ఆఫ్టర్ 2-3 days ఐ స్టార్టెడ్ షోయింగ్ సమ్ ట్రేడ్స్. ఫకింగ్ ట్రేడ్స్ తీసుకుంటుండే, మేకింగ్ లాస్. ఎట్లా అంటే ఒక 2,000 లాస్ అవుతుండే, 500 ప్రాఫిట్ వస్తుండే ఇన్ మల్టిపుల్ ట్రేడ్స్. సో ఆఫ్టర్ లూజింగ్ 2,000 ఆయనకి అర్థమైంది, ఇది ఇలా కాదురా నాయన, ఇండికేటర్స్ పని చేయవు, ఇంకేదో ఉన్నది స్టాక్ మార్కెట్లో, అది ఏంటిదో కనుక్కోవాలని చెప్పి ఆ ఉన్న 8,000ని తీసేసిండు అకౌంట్లో, డిమాట్ అకౌంట్లో నుంచి తీసేసి హీ ట్రాన్స్ఫర్డ్ ఇట్ టు హిస్ ఫ్రెండ్ బ్యాక్. అదొక సేవింగ్ మూమెంట్ ఆఫ్ హిస్ లైఫ్ అనుకోవచ్చు. అండ్ స్టార్టెడ్ రీసెర్చింగ్, ఎందుకు లాస్ అయింది, ఏమైందని చూస్తే అప్పుడు ఆయనకి అర్థమైంది ఇట్ డజంట్, అలా పైసలు పెట్టాక రావు. ఒక 2-3 సంవత్సరాల వరకు పైసలు పోగొట్టుకోవాలి, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్ నుంచి నువ్వు లెర్న్ చేస్తావు, ఆ తర్వాత ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు మనీ వస్తాయి అని రియలైజ్ అయ్యాడు. సో ఏం చేయాలి, ఆల్మోస్ట్ వేస్టెడ్ 3.5 years, హాఫ్ ఇయర్ దీంట్లోనే, 1 year కరోనాలా, 1.5 year దీంట్లో. ఏం చేయాలి, జాబ్ వచ్చే సిచ్యువేషన్ లేదు. దెన్ ఇంకా 2,000 అప్పు ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్కి, అప్పు తీరవడం ఇలా. సో హీ స్టార్టెడ్ సమ్ అదర్ వర్క్ ఆఫ్ బైక్ ట్యాక్సీ విచ్ గోస్ టు అనదర్ ఎపిసోడ్. కానీ ఈ ఎపిసోడ్లో వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఇన్ ద స్టాక్ మార్కెట్ జర్నీ, ఈస్ హీ ఫెయిల్డ్, డిడ్ హీ గేవ్ అప్, ఏం చేస్తాడు. సో 3.5 years of engineering done, there is no placements. Fourth year second, like 8th semester final exams వస్తున్నాయి. Just a week before those final exams, a company, I'm not gonna mention the name, but the best thing happened, a miracle in his life. Company వచ్చింది, and a journey in another video. And the last, it's a tricky one and a very adventurous one, but finally he got the job. What after the job వచ్చింది, మనీ వచ్చింది, ఫైనలీ ఫ్యామిలీ కొంచెం స్టేబుల్ అయింది ఫైనాన్షియల్లీ. ఆ తర్వాత ఎందుకంటే he needs to concentrate on the job, on the learning, because he's a fucking fresher. And ఆ లేయింగ్ ఆఫ్ టైమ్స్లో జాబ్ రావడం అనేది ఇట్స్ ఫకింగ్ హార్డ్, బట్ వచ్చింది. ఏం చేసిండు, జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేసిండు, గాట్ ఎ గుడ్ పే, నాట్ లైక్ అది MNCs freshers, got some projects, doing those projects, అలా 2.5-3 years completed, shifted his job to another company. The job is a fucking story, gonna tell in another episode, but in this episode, the stock market. So after that, after fucking 3.5-4 years, he realized the corporate is a shit. మనం జాబ్ చేస్తూనే ఉంటే చేస్తూనే ఉంటాం, చచ్చిపోయేదాకా చేస్తూనే ఉంటాం. అది ఒక లోప్, మంత్లీ శాలరీ వస్తుంది, మంత్ ఎండ్కి శాలరీ అయిపోతుంది. సో మనం ఇల్లు కావాలంటే ఇల్లు EMIలు కడతాం,
ఏదైనా వస్తువుకి ఈఎంఐ, ఆ ఈఎంఐ కట్టడంలోనే సగం జీవితం అయిపోతుంది. ఏం చేయాలి? బిజినెస్ చేయాలంటే ఇట్ షుడ్ బి అ డెడికేటెడ్ వన్. పార్ట్ టైం చేయనీకి రాదు, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ బై హిజ్ ఓన్. ఎంప్లాయీస్ని పెట్టుకునే అంత శాలరీ లేదు, లెవెల్ లేదు, అంత సేవింగ్స్ కూడా లేకుండే. సేవింగ్స్ ఈజ్ కంప్లీట్లీ లైక్ ఒక 50-60K ఉండొచ్చు, 50,000-60,000. సో వాట్స్ నెక్స్ట్? వాట్ హీ గోనా డూ? అగైన్ లైఫ్ని రికాల్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ వేర్ హీ లెఫ్ట్ విత్ ద లాస్ ఆఫ్ 2,000 మళ్ళీ ఓపెన్ చేసిండు. సో ఈసారి ఏం చేసిండంటే హీస్ నాట్ గోనా ఫకింగ్ రిలై ఆన్ ఇండికేటర్స్. సో హీ స్టార్టెడ్ విత్ ద ప్రైస్ యాక్షన్ అండ్ ఫండమెంటల్స్ అండ్ ఎవ్రీ ఫకింగ్ థింగ్ ఇన్ దట్ థింగ్స్. చార్ట్ని రీడ్ చేయడం, క్యాండిల్ స్టిక్స్, ఎవ్రీథింగ్ దట్ హీ కుడ్ డూ. సో అలా స్టార్ట్ చేశాక ఇంకా బ్యాక్ టెస్టింగ్ చేసాడు. హీ డిడ్ డూ ఇట్ ఫర్ అ వీక్ ఆర్ 10 days. హీ జస్ట్ ఫకింగ్ డూ ఇట్ ఫర్ 3 days, 3 fucking months. అలా 3 months చేసిన తర్వాత he realized he can do some money, he can earn some money, he can make some money. కానీ అండ్ ఎలా అంటే when he is doing that back testing and his strategy, it's everything like a heaven. He's fucking everything is gonna hit. I mean not everything, few things, like almost like 70% probability. And in trading, believe me, 70% is not a joke. That makes every fucking rich person. సో అలా అయిన తర్వాత చాలా ఆశలు పెంచేసుకుండు లైఫ్లో. హీఈస్ గోనా మేక్ లాట్ ఆఫ్ మనీ, గోనా బిల్డ్ ఎ డ్రీమ్ హౌస్. ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్కి బిల్డింగ్ హిజ్ ఓన్ హౌస్ ఈజ్ జస్ట్ లైక్ అ ఫకింగ్ డ్రీమ్ కమ్ ట్రూ. అలా చాలా కలలు కన్నాడు. గోనా ట్రిప్స్, గోనా ఫారెన్ ట్రిప్స్, గోనా లివ్ హిస్ లైఫ్ అని చాలా చాలా ఆశలు పెంచేసుకున్నాడు అనమాట. పెంచుకున్నాక he started with a capital of 25,000. This time in Nifty. Earlier starting lo just equity మీద ట్రేడ్ చేస్తుండే, but this time he started doing on Nifty. All every know because fuck trading అలా నిఫ్టీ మీద చేస్తుండే. సో ఫైనలీ he started doing his own money and doing with our own real money of 25,000. On the first day he realized he is physically not well. That mentality during the trade, trade తీసుకున్నప్పుడు ఎంత అంటే మనీ పోతున్నా వస్తున్నా అది స్టేబుల్గా ఉంచాలి మన బ్రెయిన్ అనేది. బట్ హీ కుడెంట్ డూ దట్. అలా ఫస్ట్ ట్రేడ్లోనే కొంచెంలో ఫస్ట్ డేలోనే లాస్ చేసుకుండు. ఆల్మోస్ట్ లైక్ 2,000 అనుకోండి. కానీ హీ టుక్ అ బ్రేక్, ఒక 1-2 days బ్రేక్ తీసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ వచ్చిండు. హీ మేడ్ ఇట్ టు 29 like 4-5 days. తర్వాత in a single day, in a single hour, in the same 40 minutes he lost all that profit. ఇంత 25,000 to 29,000 చేంజ్ చేసాడు కదా, ఆ 29,000 నుంచి డైరెక్ట్లీ వెంట 23,000, ఆల్మోస్ట్ 7,000 లాస్ చేసేసుకోండు. సో తర్వాత అర్థమైంది ఇట్లా కాదు అని చెప్పి బ్రేక్ తీసుకొని అగైన్ స్టార్టెడ్ బ్యాక్ టెస్టింగ్, ప్రాక్టీసింగ్ ఆల్ దో స్టఫ్. అలా 1 month తర్వాత అగైన్ బ్రాట్ క్యాపిటల్ ఆఫ్ 25,000. ఏమైంది, సేమ్ డే రీస్టార్ట్ చేసిన డేనే హే లాస్ట్ ఫకింగ్ 5,000. ఆ 5,000 సేమ్ డే, ద ఫస్ట్ డేనే 5,000 లాస్ చేసుకుంటు. 5,000 లాస్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లాస్కి హీస్ మెమోరీస్, హీస్ డ్రీమ్స్, ఆ కలలు కన్నాడు కదా అవన్నీ చితిరిపోతున్నాయి, లైక్ బ్రేక్ అవుతుంటే హిస్ హార్ట్ ఈస్ గోన్ స్మాషింగ్. ఆ తర్వాతకి హీ జస్ట్ వాంటెడ్ టు క్విట్ ఇట్. అండ్ 2 to 3 days తర్వాత ఒక 3 days తర్వాత వితౌట్ మనీ వెన్ హీస్ డూయింగ్ దట్ పేపర్ ట్రేడింగ్ మళ్ళీ ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఎలానో తెలియదు. సో మళ్ళీ 20K తోటి స్టార్ట్ చేసిండు. లైక్ ఎక్కడైతే విత్డ్రా చేసిండో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిండు. సో ఆ 20Kని హీ మేడ్ ఇట్ లైక్ 25.
ఆ 25 తర్వాత దట్ వన్ ఫైన్ డే, వెరీ అన్ఫార్చునేట్ డే, ఆ రోజు ఒక ట్రేడ్ తీసుకున్నాడు. ఆ ట్రేడ్లో స్టార్టెడ్ లూజింగ్ ఆల్ ద మనీ, ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ హిస్ క్యాపిటల్ గాన్ ఇన్ దట్ వన్ సింగిల్ ట్రేడ్. అది 5 minutes 6 minutes కాదు, ఇట్స్ హోల్ BTS అంటే ఒక రోజు 2 days హోల్డ్ చేసే ట్రేడ్ అది. ఇన్ అనదర్ ఎపిసోడ్ ఐఎమ్ గోనా టెల్ ఇన్ బ్రీఫ్. కథం 80% ఆఫ్ హిస్ క్యాపిటల్ గాన్. ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళీ స్టార్ట్ చేయాలో తెలియదు. ఆ కళలు, ఇల్లు, డ్రీమ్, ట్రిప్స్, అవన్నీ ఆ కళలన్నీ ఒకదాని బట్టి ఒకదాని బ్రేక్ అవుతుంటే ఇట్స్ హార్ట్స్ గాన్ బ్రేక్. అండ్ ఇట్స్ క్వైట్ అ జర్నీ ఫర్ హిమ్. ఎందుకంటే నాట్ టూ మచ్ ఆఫ్ ద మనీ వెన్ ఈ కంపేర్డ్ వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చూస్తే హీ లాస్ట్ లైక్ నథింగ్, చాలా తక్కువ. సో ఫైనలీ ఏంటిది, డిడ్ హీ ఫెయిల్డ్ ఆర్ డిడ్ హీ రియలైజ్డ్ సూన్ ఆర్ ఇంకొంచెం ట్రై చేయాల్సి ఉండేను. సో దిస్ మేక్స్ అన్ ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్. ఫ్యూచర్లో ఏం చేస్తాడో చూద్దాం. సో లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొంచెం రీచ్ తెప్పియండి, అండ్ వీ క్యాన్ ఫకింగ్ మేక్ దిస్ బిగ్. సే యూ బాయ్.